హలో ఆల్, వెల్కమ్ టు ద కరెంట్ అఫైర్స్. 16వ కోపా అమెరికా ఫుట్బాల్ కప్ కైవసం చేసుకున్న జట్టు ఏది? అర్జెంటీనా. 4వసారి యూరో కప్ సొంతం చేసుకున్న జట్టు ఏది? స్పెయిన్. ఏలియన్లను గుర్తించడానికి తాజాగా నాసా ఉపయోగిస్తున్న భారీ టెలిస్కోప్ పేరు ఏమిటి? హ్యాబిటబుల్ వరల్డ్ అబ్జర్వేటరీ. ప్రపంచంలో అత్యంత జీవన వ్యయం కలిగిన నగరంగా ఏ నగరం తాజా నివేదిక ప్రకారం నిలిచింది? హాంకాంగ్. భారతీయ భాషల్లోకి 22,000 పుస్తకాలను అనువదించడానికి కేంద్ర ప్రభుత్వం యూజీసీ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం పేరు ఏమిటి? అస్మిత. ప్రైవేట్ సంస్థలలో కూడా రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? కర్ణాటక. ఇటీవల పశ్చిమ కనుమలలో కనుగొన్న జంపింగ్ స్పైడర్కు ఎంఎస్ స్వామినాథన్ పేరు కలిసి వచ్చేలా ఏమి పేరును పెట్టారు? హ్యాబ్రో సిస్టమ్ స్వామినాథన్. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో 2024 జూలై 15న జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన నాయక్ డొక్కరి రాజేష్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆంధ్రప్రదేశ్. ఏ గ్రంథం కితాబ్-ఈ సుసూద్గా అరబిక్ భాషలోకి అనువదించబడింది? సుశ్రుత సంహిత. రువాండా అధ్యక్షుడిగా పాల్ కగామె ఎన్నవసారి ఎన్నికయ్యారు? 4వసారి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2017. థ్యాంక్ యూ.